ధైర్యం తెచ్చుకొని బలంగా ఉండము, భయపడకము, దిగులు పడకము. ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము ధైర్యం తెచ్చుకోండి. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరే వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం మనం గమనించినట్లయితే, ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము అంటూ లేఖనం సెలవిస్తుంది. ఈ లోకంలో జీవించాలంటే చాలా ధైర్యం కావాలి. చాలామంది ధైర్యంగా జీవించడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ధైర్యంగా జీవించడానికి ఏదో ఒక ఆసరా కావాలి. కొంతమంది వారికి ఉన్న ఉద్యోగాన్ని బట్టి, కొంతమంది వ్యాపారాన్ని బట్టి, వారికి ఉన్న ఆస్తిపాస్తులను బట్టి ధైర్యంగా జీవిస్తుంటారు. ధైర్యంగా ఉండడానికి బ్యాంకులో డబ్బు దాచుకుంటారు. ఎంత డబ్బు ఉంటే అంత ధైర్యంగా జీవించవచ్చు అనేది ప్రతి ఒక్కరి నమ్మకం. అయినప్పటికీ వారి ధైర్యం శాశ్వతం కాదు. ఉద్యోగం ఊడిపోవచ్చు, వ్యాపారంలో నష్టం రావచ్చు, ఆస్తిపాస్తులు కరిగిపోవచ్చు. ఏదైనా జబ్బు వస్తేనో, ప్రమాదం జరిగితేనో వారు సంపాదించుకున్న డబ్బంతా ఒక్క దెబ్బతో ఖాళీ అవుతుంది. కాబట్టి మళ్ళీ వారు భయపడడం మొదలు పెట్టాల్సిందే. పూర్వకాలంలో రాజులు శత్రు సైన్యం నుండి వారిని వారు కాపాడుకోవడానికి కోట చుట్టూ పెద్ద గోడ కట్టుకొని దాని మీద కావలి వారిని పెట్టి ధైర్యంగా ఉండేవారు. అయినప్పటికీ శత్రు సైన్యం ఆ గోడను పడగొట్టగలరు. కాబట్టి ఆ గోడ వారికి ఏమీ రక్షణ కల్పించలేదు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే అంటూ కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. మన పరిస్థితి కూడా అంతే. మనం ధైర్యంగా జీవించడానికి మనం కల్పించుకునే వివిధ తంత్రాలు మనల్ని కాపాడలేవు. మన చదువు, ఉద్యోగం, వ్యాపారం, ఆస్తిపాస్తులు ఏ ఒక్కటి మన ధైర్యాన్ని నిలబెట్టలేవు. కేవలం దేవుని యందు భయభక్తులు మాత్రమే మనకు ధైర్యాన్ని ఇవ్వగలవు. దేవుడు లేని జీవితాల్లో ఎన్ని ఉన్నా వారి హృదయాల్లో భయం పోదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును అంటూ సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. ఎంత ధైర్యం పుట్టిస్తుందంటే, బాలుడైన దావీదు సింహాన్ని, ఎలుకబంటిని, గొల్యాతును చంపగలిగేటంత. షద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడి చనిపోవడానికి సిద్ధపడి రాజును ఎదిరించగలిగేటంత. దానియేలు సింహాల బోనులో పడ్డానికి కూడా వెనుకాడినంత ధైర్యం. వీటిని ఎదుర్కోవడానికి వారికి ఏమాత్రం శక్తి లేకపోయినా దేవుని బట్టి భయపడకుండా అత్యంత ధైర్యంగా ఎదుర్కొన్నారు. వారు కేవలం మనలాంటి శరీరం ఉన్న మనుషులే. అంతటి ధైర్యం కేవలం దేవుని బట్టి మాత్రమే వస్తుంది తప్ప మనం ఏర్పరచుకునే తంత్రాలు మనకు ఎలాంటి ధైర్యాన్ని ఇవ్వలేవు. మన జీవితంలో కూడా సింహము, ఎలుకబంటి, గొల్యాతు, అగ్నిగుండం అంతటి బలమైన సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. మన జీవితాల్లో దేవుడుంటే యుద్ధం యెహోవాదే అన్న ధైర్యంతో సమస్యలపై పోరాడడానికి కావాల్సిన ధైర్యం దేవుడిస్తాడు. మీరు మీ జీవితంలో ఏ విషయమై భయపడుతున్నారు? ఆర్థికపరమైన సమస్యలా? కుటుంబపరమైన సమస్యలా? ఆరోగ్యపరమైన సమస్యలా? ఏ సమస్యలైనా సరే దేవుణ్ణి నమ్మి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మీరు బహుధైర్యం తెచ్చుకొని వాటిని